వీక్షకులందరికీ నమస్కారం. భారత వాతావరణ శాఖ ఈ మధ్యాహ్నం కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో భారీ నుంచి కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. క్యుములో నింబస్ మేఘాల కారణంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వేయడం వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇక ఉభయ గోదావరి, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటుగా హైదరాబాదు, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్ ఈ ప్రాంతాల్లో కూడా 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 6 సెంటీమీటర్ల వర్షపాతాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని 18 జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వడగండ్లతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వీణవంక పరిసర ప్రాంతాల్లో వడగళ్ళు వర్షాలు పడి వరి పంట మొత్తం తీవ్ర నష్టం వాటిల్లింది. మొక్కజొన్న పంట నేల కొరిగిపోయింది. మామిడి పంట 70% పైగా నాశనం అయిపోయింది. రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితులు కొనసాగుతోంది. వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటుగా ఉమ్మడి గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, ప్రకాశం జిల్లా, అనంతపురం జిల్లాలో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కళ్ళాల్లో ఆరపెట్టిన మిర్చి పట్టా కప్పినా కూడా, టార్పాలిన్ కప్పినా కూడా విపరీతమైన గాలికి లేచి ఉరుకుతూ ఉంది. రైతులు నానా బాధలు పడుతూ ఉన్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి టార్పాలిన్ తీసుకొచ్చినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు వాపోతూ ఉన్నారు. ఏదో కొంతమంది కుప్ప చేసుకొని ఆల్రెడీ డ్రై అయిపోయిన వాటికైతే ఏదో ఒక విధంగా ఆ కుప్పనైతే కాపాడుకోగలరు. కానీ అలా కళ్ళమంతా ఆరబెట్టిన మిర్చిని టార్పాలిన్ వేసి కాపాడుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. అతి భారీ వర్షం నమోదు కావడం వల్ల పైన టార్పాలిన్ కప్పి జాగ్రత్తలు తీసుకున్నా కూడా కింద నుంచి నీరు భూమిలోకి వెళ్తూ ఉంది. వాటిని కాపాడుకోవడం కూడా ఇబ్బంది అవుతూ ఉంది. రైతు సోదరులు, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొంతమంది రైతులకు 3 నుంచి 4 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. క్వింటా సగటున 20,000 రూపాయల ధర ఉన్నా కూడా తడిసిపోవడం వల్ల అవి తాలుగా మారి 10,000 రూపాయల ధర కూడా దక్కే అవకాశం లేదని రైతులు వాపుతా ఉన్నారు. ఇక మొక్కజొన్న, మిర్చితో పాటుగా వరి పంట, మామిడి పంట, కూరగాయల పంటలకి, పపాయాకి తీవ్ర నష్టం వాటిల్లింది. నష్టం వివరాలు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. ఆ వివరాలన్నీ క్రోడీకరించి మరో వీడియోలో మనం కలుసుకుందాం.